ఈ భూ సమస్యలు పరిష్కారం అవ్వవు. కానీ ప్రతి ఒక్క భూమి నిజాం కాలంలో ఏ విధంగా అయితే ఫస్ట్ స్టార్టింగ్ సర్వే నెంబర్ నుంచి ఎప్పుడైతే సర్వే నిర్వహించారో అదే విధంగా మళ్ళీ ప్రతి ఒక్క భూమికి సర్వే నిర్వహించడం వల్ల ప్రతి ఒక్క రైతు భూ సమస్య పరిష్కారం అవుతుందని చెప్పేసి కోరినట్టు మనం గతంలో వార్తలు కూడా మనం చెప్పుకున్నాం. అదే విధంగా ఈరోజు మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి కూడా వివరించడం జరిగింది. జూన్ 2 నుంచి ఆగస్టు 15 వరకు ప్రతి ఒక్క భూమిని రీసర్వే నిర్వహిస్తున్నట్టు తెలుస్తా ఉంది. ఈ రీసర్వేలో మాత్రం ప్రతి ఒక్కరు ఎవరికైతే భూమి ఎక్కడి వరకు ఉందో అక్కడ వరకు ఖచ్చితమైన భూ విలువ తెలియనుంది అని చెప్పేసి చెప్తా ఉన్నారు. అయితే అసలు పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి గారు ఏమన్నారు అనేది చూద్దాం. మీ భూములు భద్రం, మళ్ళీ ల్యాండ్ సర్వే జూన్ 2న ప్రారంభం, ఆగస్టు 15 వరకు కంప్లీట్, సమస్యలన్నీ పరిష్కరిస్తాం మంత్రి పొంగులేటి వెల్లడి అని చెప్పేసి తెలుస్తా ఉంది. అయితే ఇదే భూ సమస్య కానీ క్లియర్ అయిపోతే, అదే సర్వే నెంబర్లతో కానీ భూ సమస్య క్లియర్ అయితే మాత్రం ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీకి అడ్డు అనేది ఉండదని చెప్పేసి చెప్పుకోవచ్చు. ఇప్పటి వరకు ఉన్న కొద్ది గొప్ప ఏదైతే వ్యతిరేకత ఉందో ఆ వ్యతిరేకత కూడా ప్రతిపక్ష వాళ్ళు లేవనెత్తుతున్న వ్యతిరేకత తప్ప ప్రజల్లో మాత్రం కొంత మార్పు అనేది వచ్చినట్టు తెలుస్తా ఉంది. గతంలో కొంత స్టార్టింగ్ లో ఇందిరమ్మ ఇల్లు, తర్వాత రాజీవ్ యువ వికాస్ కావచ్చు, తర్వాత రేషన్ కార్డులో కొంత గందరగోళాన్ని ఏర్పాటు చేసిన ఆ తర్వాత మాత్రం ప్రజలలో మార్పు అనేది మొదలైంది అని చెప్పేసి చెప్పుకోవచ్చు. ప్రతిపక్ష వాళ్ళు ఎవరైతే గందరగోళ వాతావరణాన్ని సృష్టించారో దానికి ఆ తర్వాత ఇప్పుడు ఇందిరమ్మ ఇల్లులో కావచ్చు, తర్వాత ఏదైతే 360 యాప్ ద్వారా ఇందిరమ్మ ఇళ్ళని ఎంపిక ఏదైతే చేస్తూ ఉన్నారో, దాంతోపాటు ఏదైనా రేషన్ కార్డు కావచ్చు, గ్రామాల్లో జరిగే సమస్యలు ఏదైనా కావచ్చు, రాజకీయాలకు అతీతంగా మరియు విత్ రికమెండేషన్ లేకుండా ఏదైతే నడుస్తూ ఉందో పాలన, ఆ పాలనను ప్రజలు మెచ్చుతూ ఉన్నారు. ఇంకా కొన్ని రోజుల్లో మాత్రం ఇంకా ప్రజలలో చైతన్యం వచ్చే అవకాశం అయితే ఉంది. ఇదే రకంగా భూభారతి ప్లస్ ఇప్పుడు భూ సర్వే కూడా నిర్వహించగలిగితే, ఇది విజయవంతం చేయగలిగితే మాత్రం 100% గా కాంగ్రెస్ ప్రభుత్వం వెంటనే రైతులు ఉండే ఆలోచన అయితే చేస్తున్నట్టు తెలుస్తా ఉంది. అసలు ఏమేమి సర్వే చేయబోతున్నారు ఏంటి అనేది ఒకసారి పూర్తి వివరణ చూసుకుందాం. అయితే ఇది 3వ పేజీలో ఉంది, చూద్దాం. ఇక మీ భూములు భద్రం, మళ్ళీ ల్యాండ్ సర్వే జూన్ 2న ప్రారంభం, ఆగస్టు 11కు కంప్లీట్, సమస్యలన్నీ పరిష్కరిస్తాం మంత్రి పొంగులేటి వెల్లడించిన వార్త అయితే మనం చూస్తా ఉన్నాం. దీంట్లో భాగంగానే ఏ విధంగా ఎప్పటి వరకు చేయబోతున్నారు, స్టాఫ్ ఏ విధంగా రాబోతున్నారు అనే కోణంలో ఇప్పటికే దాదాపుగా 5,000 మంది లైసెన్సులు సర్వేయర్ల రిక్రూట్మెంట్ ను కూడా వేగవంతం చేసినట్టు తెలుస్తా ఉంది. అయితే తెలంగాణ ప్రభుత్వం మరోసారి సర్వేలకు తెరతీసింది. ఇటీవలే కులగణన సర్వే చేసిన ప్రభుత్వం తాజాగా భూముల సర్వే చేయనున్నట్లు ప్రకటించింది. భూములన్నీ సర్వే చేసి యాజమాన్య హక్కుల సమస్యలు లేకుండా చేస్తామని చెబుతోంది. భూ సమస్యల శాశ్వత పరిష్కారానికి కొత్తగా భూభారతి చట్టం తీసుకొచ్చామని రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి అన్నారు. జూన్ 2వ తేదీన రాష్ట్ర వ్యాప్తంగా భూముల సర్వేలు ప్రారంభమవుతాయని, ఆగస్టు 15 నాటికి రాష్ట్రంలోని రెవెన్యూ సమస్యలన్నీ పరిష్కరిస్తామని తెలిపారు. ఇందుకోసం 6,000 మంది సర్వేయర్లు కొత్తగా నియమిస్తున్నట్లు చెప్పారు. పెద్దపల్లి జిల్లా ఎలుగోడు మండలం ముప్పిరితోటలో భూభారతి రెవెన్యూ అవగాహన సదస్సులో మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి అయితే ఈ విధంగా తెలిపారు. సర్వే నెంబర్ను తెలిపేలా భూములకు భూధార్ కార్డులు ఇస్తామని ఈ సందర్భంగా చెప్పారు. భూ సమస్యల పరిష్కారం కోసం అధికారులు గ్రామాల్లోకి వచ్చి సమస్యలు పరిష్కరిస్తానని తెలిపారు. భూ సమస్యల పరిష్కారంలో పేదవారిని ఇబ్బంది పెట్టకుండా రెవెన్యూ అధికారులు పనిచేయాలని సూచించారు. రాబోయే రోజుల్లో ప్రతి నిరుపేదకు కాంగ్రెస్ ప్రభుత్వం ఇందిరమ్మ ఇల్లు ఇస్తుందని భరోసా ఇచ్చారు. ప్రతి నియోజకవర్గానికి సంవత్సరానికి 3,500 ఇందిరమ్మ ఇల్లు ఇస్తామని ఈ సందర్భంగా పొంగులేటి తెలిపారు.
తెలంగాణ ప్రజాప్రభుత్వం తీసుకొచ్చిన భూభారతి చట్టం దేశానికి ఆదర్శమని ఐటీ శాఖ మంత్రి శ్రీధర్ బాబు అన్నారు. భూభారతి రెవెన్యూ అవగాహన సదస్సులో పాల్గొన్న ఆయన గత ప్రభుత్వం తెలంగాణ రాష్ట్ర ప్రజలకు అనేక రకాలుగా ఇబ్బందులు పెడతా వచ్చిందని చెప్పేసి తెలిపారు. అయితే ఇప్పటి వరకు మనం చూసుకున్నట్టయితే దాదాపుగా భూ సర్వే పూర్తిగా కంప్లీట్ చేయడానికి ఇప్పుడున్న సర్వేయర్లతో పాటు లైసెన్స్డ్ సర్వేయర్లను మరో 6,000 మంది సర్వేయర్లను అయితే రిక్రూట్మెంట్ కాంట్రాక్ట్ పద్ధతిన రిక్రూట్మెంట్ చేస్తుంది. ఆ రిక్రూట్మెంట్ కంప్లీట్ అవ్వగానే జూన్ 2 నుంచి ఆగస్టు 15 వరకు భూ సర్వేలు అన్ని పూర్తిగా గ్రామాల్లోకి వెళ్ళి ఆ లోపు జీపీఓలు కూడా రిక్రూట్మెంట్ కంప్లీట్ చేసేసి అది జీపీఓలు తర్వాత సర్వేయర్లు తర్వాత ఎంఆర్ఓ మండలాల అధికారులు తహసీల్దారు అందరూ అవగాహనకు ఒక్కొక్క విలేజ్కి ఒక్కొక్క మరోసారి గ్రామ సభ లేకపోతే కానీ ప్రతి ఒక్క విలేజ్కి సర్వే నిర్వహించి దాని యొక్క భూదాన్ కార్డులను కూడా ఇచ్చే యోచనలో ఉన్నట్టు తెలుస్తా ఉంది. ఇక ఈ సర్వే పూర్తి అయితే మాత్రం ఖచ్చితంగా కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజలు ఏదైతే మార్పు అయితే కోరుకున్నారో ఆ మార్పును కాంగ్రెస్ ప్రభుత్వం చేసి చూపించిందని చెప్పేసి చెప్పుకోవచ్చు.